శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీర్జం శ్రీనివాసం అహం భజే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. బ్రహ్మ విష్ణు మహేశాఖ్యా యస్యాంశా లోకసాధకాః తమాదిదేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. చకార భక్తిభావేన యథాలబ్ధి సపర్యయా నిత్యం ప్రాతః సమాప్లుత్య నిర్మలేంభసి నారదా. పరమ పావనమైనటువంటి భగవత్ కథా శ్రవణం చేయడం జన్మ జన్మల పుణ్యం. విశేషించి ఈ వెంకటాచల క్షేత్రంలో ఈ పరమ పావనమైనటువంటి చైత్రమాసం రామచంద్రమూర్తి అవతరించినటువంటి సౌరమానం అని చాంద్రమానం అని మనకు రెండు. ఈరోజు సౌరమానంలో ప్రకారం ఈ రోజున వారికి ఉగాది. ఆ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా భగవంతుడికి నేత్రాలతో సమానం. అందుకని ఆ గమనం సూర్యుడిని అనుసరించి, చంద్రుడిని అనుసరించి, నక్షత్రాలని అనుసరించి, బృహస్పతిని అనుసరించి కాలాన్ని లెక్కించడం జ్యోతిష్య శాస్త్రంలో మనకి ఏనాటి నుంచో ఉన్నది. కొన్ని వాటిని సరి చేసుకోవటం, ఒకదాన్ని ఒకటి అనుసరించి ఉండటం, ఇది మన భారతదేశంలో అనాదిగా వచ్చేటువంటిదే కాలగణనం అనేటువంటిది. ఈరోజు చైత్ర శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా కొందరు అర్చిస్తారు. కుమారస్వామి ఇక్కడనే ఈ క్షేత్రంలో తపస్సు చేసి తారకాసుర సంహారం చేత కలిగినటువంటి దోషాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే కుమారధార తీర్థం అయిపోయింది. ఇలాగా ఈ క్షేత్రంలో మనం కూర్చొని ఉండటం భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఆయా క్షేత్రాలకు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి, ఈ క్షేత్రంలోనే నివాసం ఉండేవారు ఎలా ఉండాలి అది కూడా చెప్పాను. ఇతర క్షేత్రాలలో చేసినటువంటి దోషాలు ఇక్కడ పోతాయి.
మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అన్యక్షేత్ర కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని చాలా ఏవో చెప్పాడు. అంటే ఇక్కడ ఉండటం ఒక అదృష్టం. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ వేదమంత్రాలు వినిపిస్తుంటాయి, భగవన్నామ సంకీర్తనలు వినిపిస్తుంటాయి, పురాణ ప్రబోధాలు వినిపిస్తూ ఉంటాయి. వీటి ద్వారా మనకు ఒక చిత్త సంస్కారం కలగాలి. ఎక్కడ ఉన్నా కూడా మనకు ఇక్కడ జరిగేవన్నీ కూడా ప్రసాదించడానికి చక్కని మాధ్యమం ద్వారా మనకు తెలుస్తూనే. సరే, నారద మహాపురాణాన్ని మనం చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. మనుష్య జీవితానికి ఆలోచించే శక్తి ఉన్నది, అవగాహన చేసుకునే శక్తి ఉన్నది, వివేకం ఉన్నది, వివేచన ఉన్నది, మాట్లాడే శక్తి ఉన్నది. ఇవన్నీ మానవ జన్మకే ఉన్నాయి. అందుకనే ఇది విశిష్టతని సంతరించుకున్నది అని మనకు జంతువునాం నరజన్మ దుర్లభం అని కూడా చెప్తూ ఉన్నాయి. ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి అత్రాపి భారతం శ్రేష్టం గాయంతి దేవాః కిల దేవతాని అని గరుడ పురాణం, విష్ణు పురాణం, ప్రతి పురాణంలో కూడా జంబూ ద్వీపాన్ని గురించి భరతవర్షం, వర్షం అంటే దేశమని, భరతఖండం, ఇలాగా నవద్వీపాలతో నవఖండాలతో సప్తద్వీపాలతో ఈ భూమిని వివరించారు పురాణాలలో. అంటే ఇప్పటిది కాదు కదా, ఎప్పటి నుంచి వస్తుందో అప్పటి నుంచి ఉన్నటువంటిది. నిన్న మనం చెప్పుకున్నాం, నారద మహర్షి అడుగుతాడు, ఈ మనుష్య శరీరాన్ని ధరించినటువంటి యోగ్యులైనటువంటి వారు ఒక సాధన చేస్తూ ఉంటే దాన్ని చెడగొట్టడానికి కూడా ప్రయత్నం చేసేవారు ఉంటారు. శ్రేయాంసి బహువిఘ్నాని, ఒక మంచి పనిని ఆరంభిస్తే ఆటంకాలు కూడా ఎక్కువే. నేను మంచి పని చేస్తున్నాను కదా, అందరూ నన్నే చక్కగా చూస్తారంటానికి కూడా లేదు. అది ఇష్టం లేని వాళ్ళు కూడా కొందరు ఉంటారు. మనకు దీనితో మంచి చెడులతో పని లేదు, మనం ఎంచుకున్న మార్గంలో దృఢంగా వెళ్ళాలి. అలాగ వెళితే ఏమవుతుందో ఇక్కడ బ్రహ్మ మానస పుత్రుడైన సనందన మహర్షి నారద మహర్షికి ఒక ప్రాచీనమైన ఇతిహాసం, ఆ భరతుని చరిత్ర చెప్తారు. భరతో నామ భూపతి, ఈ దేశానికి భారతదేశము అని పేరు మనకందరికీ తెలుసు. ఒక 200-300 సంవత్సరాల నుంచే ఇండియా అంటున్నాం. ఇది మన పేరు కాదు, మనం పెట్టుకున్నది కాదు, వేరే వాడు పెట్టాడు. అది కూడా అనేక పేర్లు. అలాగనే మనకున్నటువంటి ధర్మానికి కూడా సనాతన ధర్మం అని పేరు, ఆర్షధర్మం అని పేరు, ఆర్యధర్మం అని పేరు, భారతీయ ధర్మం అని పేరు. కానీ ఇప్పుడు దాన్ని బాగా తగ్గించి వేసి హిందూ మతం అనే దానిలోకి తెచ్చారు. కాబట్టి ఒక పేరు అనేటువంటి దానికి ఎంతో ఒక విశిష్టత ఉంటుంది. వేదంలోనే, వేదాలు ఇక్కడే పుట్టాయి, వేదభూమి ఇది. వేదంలోనే భారత శబ్దం ఉన్నది. భా అంటే జ్యోతిర్మయమైన, అగ్నితత్వమైన, తేజోమయమైన స్వరూపం. అది పరమాత్మ స్వరూపమే. రతః, దాని యందు ఆసక్తి కలిగి ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అంటే పరమాత్మ యందు భక్తి కలిగినటువంటి వాడు భారత అని అంటే. అందుకనే తస్మాత్ యుధ్యస్వ భారత గీతలో అనేక సార్లు ప్రయోగిస్తాడు శ్రీకృష్ణ స్వామి. కేవలం ఏదో భరతవంశంలో పుట్టావు కాబట్టి ఓ అర్జున అని అనలా, మన అందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఇది అని కూడా గురువులు చెప్తారు. సరే, ఈ పేరు రావటానికి కారణం ఏమిటి అనంటే
భాగవతంలో కూడా వస్తారు. వృషభదేవుడు అనేటువంటి ఆయనకు అనేక మంది కుమారులు, వారిలో భరతుడు అనేటువంటి వాడు జ్యేష్ఠుడు, గుణశ్రేష్ఠుడు. అలాంటి వాడికి పట్టాభిషేకం చేశారు. ఆయనే రాజుగా ఉన్నాడు. చాలా కాలం ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలన చేశాడు. యజ్ఞయాగాదులు చేశాడు. నిన్న అవన్నీ స్మరించుకున్నా. ఆ యజ్ఞ ఫలాలని నా కుటుంబం కోసం నేను చేశాను అనలేదు ఆయన. వాసుదేవార్పణం చేశాడు. అష్టాక్షరి మహామంత్ర జపం చేత పవిత్రుడయ్యాడు. ఆ వాసుదేవ స్మరణ చేత యజ్ఞో వై విష్ణు, ఆ మహావిష్ణువు, ఆ నారాయణుడు, ఆ విష్ణువు యజ్ఞస్వరూపుడు. యజ్ఞం అంటేనే విష్ణు స్వరూపము. అలాగా యజ్ఞ రూపంలో ఆరాధించాడు. అమూర్త యజనము అని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తారు. భగవంతుని అవయవంగా అంటే విగ్రహ రూపంలో ఆరాధించడం సమూర్త యజనము. ఈ ఆకారం ఏదీ లేకుండా అగ్ని ద్వారా అగ్నిముఖా వై దేవాః అని అగ్నిముఖంగా దేవతల్ని ఆరాధించడం అమూర్త యజనం. రెండూ చెయ్యమని మనకు మహర్షుల యొక్క ఆదేశం. ఇలాగా ఈ యజ్ఞాల చేత నారాయణుణ్ణి అర్చించాడు. అలాగా చేసి తండ్రి తాతలు పాలించిన రాజ్యాన్ని ఒక యజ్ఞభావనతో చేసి సర్వదేవాత్మకుడైనటువంటి ఆ శ్రీహరి యందే మనస్సుని నిలిపి సత్కర్మలు ఆచరించి వివాహాన్ని చేసుకొని సంతానాన్ని పొంది అనేకమైనటువంటి భోగ భాగ్యాలు అనుభవించాడు. క్రమక్రమంగా ఇవే సర్వస్వం కాదు అని గుర్తించాడు, ఛేదించాడు. యదః ప్రవ్రజేత్ వైరాగ్య భావం కలిగింది. రాగము అనంటే అభిమానం. రాగానికి వ్యతిరేకమైనది విరాగం. దాని భావమే వైరాగ్యం. సర్వసంగ త్యాగాన్ని సర్వసంగ త్యాగం చేశాడు. అంటే కుమారుల యందు, భార్య యందు, సంతానం, ఆ రాజ్యం యందు, భోగాల యందు మమకారాన్ని వదిలిపెట్టేశాడు. ఎంతగా మనకు మానవ సంబంధాలు గొప్పగా చెప్పారు, అంతగా వాటిని త్యాగం కూడా చెప్పారు. త్యాగే నైకే అమృతత్వమానసు. ఆ అమృతత్వం, ఆ మోక్షం, ఆ పరమానందం త్యాగం చేతనే కలుగుతోంది. అందరికీ అట్టి త్యాగం కుదరదు కదా త్వరగా అనంటే అందుకనే క్రమసోపానం చెప్పారు. కాయకి అందరూ ఆ స్థితిని అందుకోలేరు. అందుకనే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాన్ కాళిదాసుడు చెప్తాడు. ఆ మహానుభావుడు రఘువంశంలో అంటే రాముని వంశంలో పుట్టిన వారు ఎలాగ నడిచారు. ఈ ఒక్క శ్లోకం మన సనాతనమైన హైందవ ధర్మ సంస్కృతికి ఒక ప్రతిబింబం. కేవలం మనకే కాదు, ప్రతి మనుష్యుడు కూడా ఆచరించదగినది. ఏమిటది? శైశవ్యాభ్యస్త విద్యానం. చిన్న వయస్సులో ఆ గురువు దగ్గర అధ్యయనం చెయ్యాలి. యవ్వనే విషయైషిణాం. యువావస్థలో ఆ లోకంలో మనకు లభ్యమయ్యే సుఖభోగాలు అనుభవించు ధర్మబుద్ధితో. అక్కడే ఆగిపోకు. మనకేం చెప్తున్నారు? నీవు ఏది చేసినా అక్కడే ఆగకు, ఇంకా పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళు. వార్ధకే మునివృత్తీనాం. వృద్ధాప్యం వచ్చింది అంటే వాడు అనుకుంటే వస్తుంది. శరీరానికి మనస్సు అనేది ఎప్పుడు కూడా శక్తివంతమైనదే. ఆత్మకు ఏమీ లేదు. ఈ ఆత్మ ధర్మాలు వేరు, శరీర ధర్మాలు వేరు, తర్వాత వస్తుంది. కాబట్టి ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ అసలు లక్ష్యం ఏమిటి? ముందు అది గుర్తించాలి. మనం సహజంగా మనకు బాగా పరిచయమైన వ్యక్తులను ఏమడుగుతాం? చాలా రోజులు కనిపించాడు,
వాడు చదువుకునే విద్యార్థి స్టూడెంట్ అయితే ఎరా బాగా చదువుతున్నావా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, స్టేట్ ర్యాంక్ వచ్చిందా, ఏవో అడుగుతాం. అదే కదా మన కబుర్లు. ఇంకా చదువు అయిపోయింది అంటే జాబ్ చేస్తున్నావా, చేస్తున్నాను, అది కూడా అయిపోయింది. మ్యారేజ్ అయిందా, వివాహం, అది అయింది. పిల్లలు ఉన్నారా, పిల్లలు. తర్వాత ఏంటి, ప్రమోషన్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే మేళ్ళు కట్టావా, ప్లాట్లు కొన్నా, ఇవే కదా మనకి. ఇంతకంటే ప్రశ్నలు ఏవి రావు. లాస్ట్ ఏంటి, ఇంకా పోతే ఏమి లేదు, సున్నా. అంటే ఇంకా అయిపోయింది అంటే ఇంతేనా జీవితం? ఆ చివరి గమ్యం ఏమిటి మనకు? దాని మీద ఆ చివరి గోల్ అంటే ఇవన్నీ లక్ష్యాలే. దీంతో సతమతమై ఉంటే ఇంకా ఏముంటుంది అని అనిపిస్తుంది కదా. కాదు, నీ జీవితం ఇదే అయ్యేటైతే అక్కర్లేదు. కుక్క, నక్క, పిల్లి, ఎలుక, ఏనుగు వాటికంటే మనమేమి దీంట్లో ఏమి పెద్ద ఇదేం లేదుగా. అవి ఆహారం తింటున్నాయి, మనం కూడా 12 అయితే అన్నం తింటాం, అంతే కదా తేడా. నిద్రపోతాయి, అవి కూడా నిద్రపోతాయి. 4కే మెలకు వస్తుంది వాటికి. మనకు అలారాలు పెట్టుకోవాలా, 50 మందికి చెప్పాలా, 4 గంటలకు లేవటానికి 40 అవస్థలు పడతాం. ఆహారం, నిద్ర, సంతానం ఋతుకాలంలోనే దాంపత్య ధర్మాన్ని పాటిస్తాయి. సరే, మన సంగతి చెప్పక్కర్లేదు. కాబట్టి దేంట్లో వాటికంటే మనం గొప్ప అనేది ఆలోచన చెయ్యాలి. ఏ మనుష్యుడైనటువంటి వాడు ఈ జన్మ చాలా గొప్పది అని ప్రతివాడు చెప్తూనే ఉన్నాడు. దేనికి గొప్పది? ఆస్తులు పేరు పెట్టుకోవటానికా, లేకపోతే మరొకట, ఇతరుల్ని బాధించైనా నేను అధికారం చలాయించాలి, అది దానికోసమా? ఒకసారి ఆలోచన మనకున్నది కదా. ప్రతి మనుష్యుడికి ఆలోచన శక్తి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భరతులు శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషినాం అయిపోయి వార్ధకే మునివృత్తేనా. రిటైర్మెంట్ అయిపోయిందండి, అయినా ఇంట్లో కూర్చుంటే ఏం తోచటం లేదు. ఇంకొక దానికి అప్లై చేశారు, లేదా ఇంకొక పని కూడా చేయవచ్చు. ఏమిటి, 10 మంది అయిన వాళ్ళంతా ఒక చోట చేరి, ఇప్పుడు కూడా చూస్తుంటాం కదా వాకర్స్ అసోసియేషన్ అని, అదని ఇదని, అందరూ ఒక గ్రూప్ అయి సమాజాన్ని నుంచి ఇప్పుడు దాకా మనం ఏదో గ్రహించాం, మళ్ళా మనం ఇవ్వాలి ఏదో ఒకటి. చదువుకోవాలనుకునే వాడికి చదువునివ్వటం, విద్యని ఇవ్వడం, లేదా ఇంకొకటి రోగార్తులైన వారికి ఆ బాధని తీర్చడం, ఇలాంటివి పనులు చేయవచ్చు, చేస్తున్నారు ఇప్పుడు. అదేమీ మనం పూర్తిగా ఏదో నెగటివ్గానే అనుకోక్కర్లేదు. ఉన్నారు మహానుభావులు, వికాస భావంతో చేసేవారు. కానీ ఇది కూడా ఒక స్థాయి వరకే. వాడికి దాంట్లో కూడా తృప్తి ఉండదు, ఇంకా ఏదో పొందలేదనేటువంటి ఆరాటం ఉంటుంది. అది చివరి గమ్యం ఏమిటంటే నిన్ను నీవు తెలుసుకోవడం. మునివృత్తి నాం. ఇప్పుడు మన వ్యవస్థలో ఉన్న రిటైర్మెంట్ ఒక రకమైనది, అంతకు మించి మనం ఏం చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ప్రాచీన కాలంలో రాజ్యమైన మరొకటైనా అన్నిటినీ త్యజించి ఆరణ్యకమైనటువంటి నివాసం, వానప్రస్థము అంటే అదే. అక్కడ ఉండి మునివృత్తితో జీవించేవారట. ఇప్పటిదాకా ఏదైతే గాఢంగా పట్టుకొని ఇది నాది అని అనుకున్నారో, అక్కడ నాది అనేది ఏది లేదు అని భావించి కేవలం పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మ యొక్క దివ్య శ్రీచరణాలను, పాదపద్మాలను వేడుకోవాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, అతిథి పూజని చెయ్యాలి. ఇలాగా ఆ ధర్మాలు చేసేవారు. అది కూడా ఒక స్థితి వరకే. అది సన్యాస ఆశ్రమానికి పూర్వరంగం, ఒక ట్రైనింగ్. జీవితం అంతా కూడా ఒక శిక్షణ కేంద్రం, ప్రకృతే పాఠశాల. ఆ చిట్ట స్థితిలో సర్వసంగ త్యాగం చేస్తాం. ధృతరాష్ట్రుడి జీవితాన్ని మనం పరిశీలిస్తే మహాభారతంలో కనిపిస్తుంది. ప్రారంభంలో గాఢమైనటువంటి ఆ పుత్ర వాత్సల్యం అమితంగా కలిగినవాడు. నీ కుమారుడు పెద్దవాడు, వాడంతా హీనమైన స్థితి కలిగిన వాడు మరొకడు లేడు, వాడిని వదిలిపెట్టేసే, రాజ్యం బాగుపడుతుంది, నువ్వు బాగుపడతావు అని విదురాదులు ఎంత మొత్తుకున్నా అంటాడు. కానీ ఆ పుత్రవాత్సల్యం, నా కుమారుడికే రాజ్యం కావాలి. ధృతం రాష్ట్రం యస్య సహా
తనది కాని దానిని కూడా తనదిగా భావించేటువంటి ఆ స్థితి ఉంది. ఆ విదురుడు చెప్పాడు, సనత్ సుజాతుడు చెప్పాడు, ఆ మహానుభావుడైనటువంటి సంజయుడు చెప్పాడు, భగవద్గీత అంతా విన్నాడు ధృతరాష్ట్రుడు. విన్నది మైత్రేయుడు చెప్తే విన్నాడు, ఇవన్నీ విన్నాడు. విన్నది వృధాకాల చివరిలో వానప్రస్థానికి వెళ్ళాడు, అరణ్యంలో ఉన్నాడు. అక్కడ వ్యాసుల వారు వచ్చి అడుగుతాడు, నీ మనస్సు క్షాళితమైందా, శుద్ధమైందా, పవిత్రమైనదా, కోరికలన్నీ తొలగిపోయాయా, ఇలాగ అనేక ప్రశ్నలు వేస్తాడు. నాకు ఇప్పుడు బాగానే ఉంటే నీ కోడలు గాంధారికే ఉండాలి అంటే ఆమెను అడిగితే ఒక్కసారి ఆ మరణించిన తన కుమారులందరినీ ఒకసారి చూడాలి. తల్లి కదా, తల్లి హృదయం అంటే తన తపస్సుని వెచ్చించి మరణించిన వారినందరినీ గంగా తీరానికి తీసుకొని వెళ్ళి అక్కడ చూపించాడు. అక్కడ రాగద్వేషాలు లేవు. ఆశ్రమవాస పర్వంలో ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఎంత చిత్రమైనటువంటి మానవ ప్రవృత్తి చూడండి. కాబట్టి ఆ మానసిక వికాసం ఇదంతా కూడా మన మనస్సులో ఏర్పడవలసినటువంటివి. కేవలం బాహ్యమైనటువంటి క్రియాకలాపాదులు కొంతవరకే దోహదం చేస్తాయి. ఈ మహానుభావుడు భరతుడు విషయ భోగాలయందు విరక్తిని పొందాడు, మనసు నిలిపి సత్కర్మలు చేశాడు. ఆ రాజ్యాన్ని అన్నిటినీ విడిచి పులహ మహర్షుల ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమమే శాలగ్రామ తీర్థం, గండకి అని అంటాం, నేపాల్లో ఉన్నది కదా ముక్తినాథ్. మోక్షాన్ని కోరేవారు సేవించే ఆశ్రమం అది. అక్కడ ఆ గండకీ నది, అక్కడే శాలగ్రామాలు దొరుకుతాయి. చక్రాకారంలో ఉండేటువంటివి ఎక్కువగా చక్ర నది అని కూడా దాన్ని అంటారు. ఆ స్థానంలో దొరికినటువంటి తులసి పుష్పాలు వీటితో ఆ మహావిష్ణువుని మట్టితో ఒక ఆకారం తయారు చేసి భగవదారాధన చేయటం మొదలుపెట్టాడు. త్రిషవనస్నాయిన 3 పూటలా స్నానం చేస్తూ, శిరస్నానం చేస్తూ, అంటే వానప్రస్థ ధర్మంలో జడలుంటాయి, గోళ్ళు తీయటం ఉన్నది. ఇలాగా అంటే ఎప్పటిదాకా ఎంత చక్కగా శరీరాన్ని పోషించుకొని వచ్చాడో, మంచి మంచి పదార్థాలతో, మంచి మంచి పెర్ఫ్యూమ్స్, అంగరాగాదులతో వాటినన్నింటినీ త్యజించాడు. పట్టుకోవటం ఉండాలి, వదలటం ఉండాలి. మనకు పట్టుకోవటం తెలుస్తుంది కానీ వదలటం తెలియక కాదు, వదలలేము. అంతటి మమకారం పట్టి పీడిస్తుంది. రెండే, అహంకారం, మమకారం. ఈ 2 మనుష్యుడిని పట్టేసి గట్టిగా మొసలి పెట్టినట్టుగా గజేంద్ర మోక్షంలో ఆ గజరాజుని పట్టు, మన కథే అది. పురాణాల్లో చెప్పినవన్నీ మన కథలే. అయితే పేర్లు మన మీద పెట్టి చెబితే మనం ఆ ఛాయల్లో ఉన్నాం కాబట్టి అవేవో పశువులండి, పక్షులు, గజరాజు, ఏనుగు, మొసలు పట్టుకున్నది, ఇంకేదో పట్టుకున్నది. సరే, ఇలాగా అక్షరమైన పరబ్రహ్మను కీర్తిస్తూ ప్రతిరోజు కూడా ఈ స్నాన సంధ్యావందనాది అనుష్ఠానాలు పెంచారట. మనకు అధ్యయనం ఉండాలి, అనుష్ఠానము ఉండాలి. అవగాహన మనం అధ్యయనంతో పొందుతాం, దాన్ని ఆచరించడమే అనుష్ఠానం అని. అంటే జ్ఞానానుష్ఠానములే మనకొక యోగ్యతని కలిగిస్తాయి. పూజా ద్రవ్యాలతో భక్తిభావంతో తాపసుడై పూజయిన్ ప్రజతో భూత్వా భక్తి ప్రసర సంప్లుత సతైకదా మహాభాగ స్నాత్వా ప్రాతః సమాహిత. సూర్యోదయానికి ముందే అలాగ నిద్రలేచి భక్తిభావనతో తాపసుడై దొరికినటువంటి పూజా ద్రవ్యాలతో, అక్కర్లేను 50 దీపాలు పెట్టి ఆర్భాటం చేయక్కర్లా, ఉన్నదాంతో చేస్తే చాలు. 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి, మనకైనా ఉపయోగపడేట్టుగా. తులసి పవిత్ర జలాలతో, వినయంతో, భక్తిభావనతో ఆ శ్రీహరిని సమిధలు, దర్భలు, ఫలాలు, పుష్పాలు, పత్రాలు, తులసి జలం, పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి
స్పష్టంగా చెప్తున్నాడు కదా, 2 తులసి దళాలైనా వేయరా నాయన, కాసిన గంగా జలాలపై దొరికినటువంటిది ఏదో ఒక పండు చూపించు అని అన్నాడు. అక్కడ హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. మనం చూస్తాం ఇతర స్థానాల్లో ఆహార పదార్థాలు ఎంత రుచిగా ఉన్నా, ఎంత బాగున్నా అక్కడ మనకు తృప్తి ఉండదు. ఇంట్లో వాళ్ళు చక్కగా ఏ పచ్చడి మెతుకులు పెట్టినా హాయిగా ఉన్నది అనిపిస్తోంది. దేనికోసం? కారణం ఏంటి? ఇక్కడ ప్రేమ ఉన్నది. వీడు నావాడు, వీడు నావాళ్ళు అని. అక్కడ అది లేదు. వాడు డ్యూటీ చేసినట్టు చేస్తాడు. మనది కూడా అలాంటిదే. భగవంతుడు కూడా అదే కోరుకుంటాడు. దేనికి? గోవు ఒంట తగులు కోడె భంగి. ఈ భక్త పరతంత్రుడై తిరుగుతాడు. ఆయన కూడా ఆ ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమను కోరుకుంటాడు. అందువలనే సక్కుబాయి ఆ అత్తగారు అర్ధరాత్రి సమయంలో వర్షం పడుతోంది అంటే తాటి ఆకుల కప్పు వెయ్యాలి అని అత్తగారు చెబితే పైకి ఎక్కి వేస్తూ ఉంటే ఆయన కూడా సుదర్శన చక్రాన్ని వర్షం పడకుండా అడ్డం పెట్టి తాను కూడా అందిస్తున్నారట. ఏదో ఒకసారి ఇట్లా అంటే పెద్ద బిల్డింగ్ వస్తుంది కదా, ఎవడు ఆ భక్తుడికి అది బంగారం అగ్నిలో బాగా కాలిస్తే కానీ మెరుగులీనట్టుగా భక్తుడు అనేవాడికి కూడా కష్టాలని కొలిమిలో బాగా కాలిస్తే కానీ వాడికి ఆ చెత్తా చెదారం అంతా కూడా పోదు. అందువల్ల అనేక మంది మహాభక్తులు, మనకు హతీరాం బాబాజీ పేరు రావటానికి అదే కారణం. పరీక్ష పెడితే ఏనుగులు బండెలు ఆ చెరుకు వేసి ఇది ఎలాగైనా తెల్లవారేసరికి టార్గెట్ అంటామే, అట్లా పెడితే ఏం చేస్తాడు? ఆయన దండం పెట్టాడు. ఏనుగు రూపంలో వచ్చి ఆయన శ్రీనివాసుడు మొత్తం 5 నిమిషాలు అనుకుంటే ఏమన్నది. అందుకనే ఆయనకు పేరు హాథీ, అంటే హిందీలో ఏనుగు అని. ఆయన రామభక్తుడు కాబట్టి రామ్, బాబాజీ అంటే తండ్రి. అంటే 15వ శతాబ్దిలో శ్రీనివాస స్వామిలో రాముణ్ణి దర్శించి ఇక్కడే నిలబడిపోయాడు, ఎక్కడో ఉత్తర దేశం. అంటే ఆ భక్తి చేత భక్తి క్రీత వచ్చాడు. ప్రాతకాలంలో చక్రనదిలో స్నానం చేసి ఆ నదిలోనే జపం చేస్తూ 3 ముహూర్తముల కాలం, ముహూర్తం అనంటే 72 నిమిషాలు, 3 ముహూర్తములు అంటే దాదాపు 2-3 గంటల సేపు అలాగనే నదిలోనే నిలబడిపోయి భగవన్ నామాన్ని, ఆ మంత్రాన్ని, అష్టాక్షరి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారట ఆ మహానుభావు. ఆ సమయంలో ప్రసవకాలం సమీపించినటువంటి ఒక లేడీ, అంటే బాగా నిండు గర్భిణి, అది పాపం జంతువు కదా, మనకంటే ఏవో హాస్పిటల్స్ సిజేరియనా అదే ఇదే ఏవేవో చాలా ఉన్నాయి. అక్కడికి వెళితే సింహం గుహలోకి వెళ్ళినట్టే వాళ్ళ హాస్పిటల్కి వెళితే తిరిగి వచ్చేటప్పుడు వాడు ఎట్లా వస్తాడో తెలియదు. కనుక ఆ జంతువులకు అవేవి లేవు కదా, అశోకుడి కాలంలో వాటికి కూడా ఉండేవి. జంతువులు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. సరే, ఆ ఆసన్న ప్రసవించడానికి సిద్ధమైనటువంటి ఆ లేడీ నీరు త్రాగటానికి వచ్చింది. ఆ నదిలో నీరు త్రాగుతూ ఉంటే సర్వప్రాణి భయంకరమైన సింహ గర్జన వినిపించినట్టు. దానికి భయపడిపోయి ఆ లేడీ నదిని దాటడానికి ఒక్క ఉదుటిన అలాగ చెంగుమని ఎగిరేసరికి ప్రసవం అయిపోయి ఆ భయంతో, అంటే ఇప్పుడు మనం టెన్షన్ అంటామే, ఒక్కోసారి నరాలు చిట్లిపోయి బ్రెయిన్ డెడ్ అంటూ ఉంటామే, అలాగా. అంటే ఏమిటి? విపరీతమైన ఆలోచన చేసిన ప్రమాదమే, అసలేమి ఆలోచన చేయకపోయినా ప్రమాదం. ఎంత మధ్యమ స్థితిలో ఉండాలి. అలాగా అధిరోహించడం వల్ల కలిగిన శ్రమ చేత ఆ దూకుడులో ప్రాణాన్ని వదిలిపెట్టేసి ఆ ప్రసవించింది. ఆ పిల్ల పడిపోయి, ఆ లేడి పిల్ల తరంగా ఆ నదిలో పడిపోయింది. తరంగా వేగాలతో కొట్టుకొని వస్తుంది. దాని పాపం ఆ సర్వప్రాణులలో కూడా
భగవద్ దర్శనం చెయ్యాలని చెప్తున్నారు కదా, విన్నాడు కదా పాపం, ఆ లేడి పిల్లను పట్టుకున్నాడు. కానీ ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని చెప్తారు. తర్వాత ఈ లేడి పిల్లని పట్టుకున్నాడు, దాన్ని పోషించడం మొదలుపెట్టాడు. ఆయన పోషణలో లేడి పిల్ల పెరిగి పెద్దదై, చూడండి, అన్నిటినీ వదిలినటువంటి వానికి దీని మీద మమకారం పట్టు. భార్యను కొడుకుల దగ్గరే అప్పగించాడు, రాజ్యాన్ని అప్పగించేశాడు, కొడుకులకు సర్వభోగాలు వదిలిపెట్టేశాడు, అన్నిటినీ వదిలిపెట్టేశాడు. ఇక్కడ ప్రారబ్ధ కర్మ. మనకు కూడా చాలామందికి అనుభవమే. వాడు రికామీగా తిరిగేటప్పుడు ఏమున్నది, ఎట్లా పడితే అలా తిరుగుతాడు. వాడికి ముక్కుతాడు వేస్తారు, భార్యకు భర్త, భర్తకు భార్య అనేసరికి ఇప్పుడు భార్య మీద కూడా తన మీద కంటే భార్య మీద, లేదా భార్య తన మీద కంటే భర్త మీద ఒక అనురాగం. వీరిద్దరి మధ్య ఏదో కొంచెం ప్రేమ బంధం అలాగా ఉండగానే విసుగొచ్చేస్తుంది. 10 సంవత్సరాలు అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ చేయండి, నేను అప్పుడు బాగా తెలిస్తే ఆయన్ని పెళ్లి చేసుకునేవాడు కాదు. లేదా వీడైనా అంటాడు, ఆయన నేను అప్పుడు ఏదో మా నాన్న చెప్పాడు, ఇప్పుడైతే అది కూడా లేదు అనుకోండి. ఇప్పుడు మనకు భారతదేశంలో ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో విడాకుల శాతం 65% పెరిగి, ఎవరిలో, హిందువుల్లోనే. ఎంత దౌర్భాగ్యం! ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు వచ్చేసేయి, వాడు కాకపోతే. ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో అది ముందే ఉండాలిగా తెలివి. కనుక మనం ఎలాగా చూడాలి, ఈ మమకారం అనేటువంటిది చాలా చిత్రమైనది కదా. వదిలిపెట్టేసి వచ్చినటువంటి వానికి ఇక్కడ పట్టుకున్నది ఆ లేడి పిల్లను తీసుకొని వచ్చేశాడు. పెరిగి పెద్దదైంది. ఆయన జపం చేస్తూ ఉంటే ఆ జపమాల లాగేసి గడ్డి అందించేవాడు ప్రతిరోజు. అది తినేది ఎక్కడెక్కడో స్వేచ్ఛగా తిరగాలి. అవి మనకు కూడా జింకల పార్క్ ఉంది కదా, అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. తిరిగితేనే అది జంతువు అవుతుంది. కట్టి వేస్తే ఏమవుతుంది, చిలుకను పట్టి బంధిస్తే అది స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడింది కదా. అలా కాదు, దాన్ని వదిలిపెట్టేసేయాలి. తృణభక్షణం చేస్తూ గడ్డి పరకలు వేస్తూ చాలా దూరం వెళ్ళేది. ఈయనకు పట్టుకునే, ఇంకా రాలేదే. ఎంత విచిత్రమో చూడండి. ఈ మనస్సుకి ఉండేటువంటి లక్షణం అది. నేనే పోషిస్తున్నాను అనే భావన పట్టుకున్నది. మనకు కూడా ఉంటుంది, నేను లేకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణం నడవదు అని. పోయిన మరుసటి రోజు ఎత్తి పాడేసేస్తే చాలు, గంట గడిస్తే చాలు, తీసి అవతల వారేయటమే. నాది నీది ఎనడి మోహ బంధము విడనాడరా, హరే రామ హరే రామ హరే రామయనరా, హరే రామయనరా హరించును పాపమురా. ఓ మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ సేయరా అని వాళ్ళు పాడుతుంటారు కదా. అఖండ హరే రామనామ సంకీర్తన అన్నీ వస్తాయి, అక్కడ పోతూ ఉంటాయి. పడుకోవాలి. అది కూడా ఒక ఇదే. మనలో ఉన్నటువంటి భావాలు, ఆలోచనలు, ఆవేదనలు అన్నీ కూడా మనం ఆయనతో చెప్పుకుంటే మనస్సు ఖాళీ అయిపోతుంది. ఆ వేదనలన్నీ చల్లబడిపోతాయి, ఎవరికి చెప్పుకోలేం. అందుకనే చమత్కారంగా రాముడు అవతరిస్తాడు, రామావతారం వస్తోంది అని ముందుగానే తెలిసింది అని, నారదుడికి తెలిసింది అని ఎక్కడ చెప్పాలి? మన వాళ్ళు హరికథల్లో హరిదాసులు ఏవేవో చెప్తూ ఉంటారు. అవి ప్రామాణికం కాకపోయినా దానికి ఒక పర్పస్ ఉన్నది. మానవ మనస్తత్వం ఎలాగ ఉంటుంది. ఇది ఎవరికొకరికి చెప్పాలా, చెప్పకపోతే ఆయనకి కడుపు ఉబ్బరం. వీడికి ఉబ్బరం, ఆయనకేం లేదు పాపం. ఒక పుట్టలోకి వెళ్ళి పెద్దగా ఇదిగో త్రేతాయుగంలో రామావతారం వస్తుంది అని పెద్దగా చెప్పాడు. ఆ పుట్టలో ఉన్నవాడే వాల్మీకి మహర్షి. ఏవేవో చమత్కారాలు చెప్తూ ఉంటారు.
అంటే ఏమిటి? మనిషి మనస్సులో ఒక ఆలోచన ఎవరికీ తెలియనిది తనకు తెలిసింది. అది అందరికీ బహిరంగ రహస్యం అన్నమాట. వాడి చెవిలో వీడు చెబుతాడు, వీడి చెవిలో అంతా ఊరంతా తెలిసిపోతుంది. సరే, ఈ మమకారం చేత ఆ ఆశ్రమ ప్రాంత అరణ్యంలో అది సంచారం చేస్తూ ఎక్కడెక్కడికో పోతే మళ్ళా సాయంత్రానికి తిరిగి వచ్చేది. ప్రాతకాలంలో చాలా దూరం వెళ్ళినా ఇలాగ వచ్చేది. భారతుని కుటీరంలోనే అది కూడా పడుకుంటాం. ఇప్పుడు కూడా చాలామంది కుక్కల్ని పెంచుతుంటారు. మనకి శాస్త్రరీత్యా అది మహాపాపం అని. ఎంతవరకు ఆహారం అన్నం ఏదోటి వేసాం తినిపోతుంది, అంతవరకే. అది ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇంట్లో తిప్పుతూ అది ఏదో, అది మన కల్చర్ కాదు. ఆవుని చక్కగా ప్రతిరోజు కూడా ఆవుకి స్నానం చేయించి ఆ గంగడోలు అంటారు మెడ దగ్గర నిమిరితే కొన్ని రోగాలు పోతాయండి. గోవుకి స్నానం చేయించు, దాన్ని చక్కగా నిమురు, దోషం లేదు, పాపాలు పోతాయి అనేది అదొకటి, రోగాలు కూడా పోతాయి. అది మనం చేయం. ఏది చేయకూడదో అది మనం చేస్తున్నాం, ఏది చెయ్యాలో అది చేయటం లేదు. కేకులు కోయటం, హ్యాపీ బర్త్డే అని మనకుందే. మనంతా ధృతరాష్ట్రమే, మనది కాని దాన్నంతా గట్టిగా పట్టు, మన అయినదంతా వదిలివేస్తున్నాం. పుట్టినరోజు అంటే ఆ రోజు ఏం చేయాలి? ఏదో ఆయుష్య హోమమో, దేవాలయానికి వెళ్ళి పూజ చేయటమో, ఏదో ఒక మంచి పని చేయటమో చెయ్యాలి. సరే, ఇలాగా ఆ లేడి దూరంగా వెళితే ఈ భరతుని మనస్సుతో కూడా ఆ లేడి పిల్లతోనే పోయేది. అంటే ఆ మమకారం అనేది, మన పిల్లవాడు 1 సంవత్సరం అయింది అమెరికా వెళ్ళి వస్తున్నాడు అని అన్నారు, చెన్నైలో దిగాడు. ఆ తల్లిదండ్రులకు గేట్ చప్పుడైతే చాలు మనవాడే వచ్చేసాడు. ఇప్పుడు అది కూడా లేదు, అక్కడికే వెళ్తారనుకోండి. ఏరోప్లేన్ వచ్చేవాడు ప్రతివాడు తన కొడుకుగానే గడిపిస్తారు. అంటే మనస్సు ఏం చేస్తుంది అని అంటే మనం అనుకున్న భావానికి ఒక రూపాన్ని కల్పిస్తాం. అలాగా అంటే నీవు నిరంతరం భగవద్భావంతో ఉంటే భగవంతుడు అంతటా కనిపిస్తాడు. అదే విశ్వరూప సందర్శనం. భరతుడు కూడా రాజ్యం, కుమారుడు, బంధువుల్ని అన్నిటినీ విడిచినటువంటి భరతుడికి ఆ లేడి పిల్ల మీద మమకారం పట్టుకున్నది. నాకు చెప్పుకున్నాను కదా, భార్య భర్త పిల్లలు కలిగేసరికి వాడి మీద పట్టుకుంటుంది. వాడి మీద కూడా మనస్సు పోతుంది. మనం వీడు చెప్పింది వినడు, తరానికి గ్యాప్ ఉంటుంది కదా. తల్లిదండ్రులు చెప్పేది కొడుకు వినడు, కొడుకు చెప్పింది వాడికి నచ్చదు. ఘర్షణ, సరే నీ దారి నువ్వు చూసుకోపోమంటే. ఇది కూడా వచ్చే సమయంలో మనవడు పుట్టుకొస్తాడు. ఈ తండ్రికి వాడి మీద పట్టుకుంటాడు మమకారం. వాడిని చూడకుండా ఉండలేదు. వాడికేమిటి, తాతయ్య దగ్గర కూర్చోబెడితే ఏముంది, గుళ్ళోకి వెళ్దాం, భజన చేద్దాం అంటాడు. వాడు బాగా చదవాలా, బాగా డబ్బులు సంపాదించాలా, లాలళ్ళు సంపాదించాలా అని ఉంటుంది వాడికి. వాడి మళ్ళీ వాడికి ఆ స్థితి వస్తే అప్పుడు వాడికి అదే బాధే. కనుక ఇది గతానుగతికో లోక అనే స్థితి అన్నమాట. సరే, ఈ లేడి పిల్ల మీద మమకారం పెంచుకున్నాడు. ఆలస్యమైతే ఏదైనా తోడేలో, పెద్ద పిల్లో, సింహమో భక్షించిందేమో అని మనస్సులో విచారం పడేవాడు. ఆ సమీపంలో ఉంటే సంప్రీతిగా ఉండేటువంటి వాడు. ఇలా మమకారం చేత ఆకర్షించబడినటువంటి మనస్సు కలిగినటువంటి భరతుడికి అంతకుముందు చేసిన సాధన సిద్ధి చేత ఏర్పడిన సమాధి స్థితి భంగమై భరతుడు తండ్రిలాగా పెంచాడు దాన్ని. క్రమక్రమంగా ఒక్కొక్క జంతువుకి కొంతకాలమే ఆయుర్దాయం ఉంటుంది. ఆ లేడీ ఆ ఆయుర్దాయం అయిపోయింది, అది మరణించి ఏడ్చేశాడు పాపం భరతుడు. నిరంతరం దాన్నే భావన చేశాడు. అంతకుముందు నారాయణ పరాయణుడైనటువంటి వాడు కాస్త లేడి పరాయణుడయ్యాడు. అది దాన్నే భావించడం చేత అంతేమతి సాగతి. అంత్యకాలంలో నీవు ఏది
దృఢమైనటువంటి భావనని మనస్సుని ఆక్రమిస్తోందో ఆ తర్వాత జన్మ అదే అవుతోంది అని ఒక సిద్ధాంతం. కాబట్టి దాన్నే చూస్తూ భరతుడు కూడా మరణించేటప్పుడు, అంటే చూడటప్పుడు లేదు కదా, అంటే భావనామయ ప్రపంచంలో దాన్నే చూస్తూ మరణించాడు. అందువలన మరుసటి జన్మ లేడిగా పుట్టాడు. అయితే ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ఈ తపస్సు యొక్క ప్రభావం ఫలితం వ్యర్థం కాదు కనుక మనకు ఆ గజేంద్ర మోక్షంలో ఆ ఇంద్రజుమ్న మహారాజే గజరాజుగా పుట్టాడు. ఆయనది కూడా అదే పరిస్థితి. ఆ ప్రాగ్జన్మన్యనుశిక్షితం, తన వారందరినీ అందరూ వదిలివేశారు. అప్పుడు కలిగింది పూర్వజన్మలో ఆయన నిరంతరం ఆ నారాయణ భగవానుణ్ణి, ఆ వాసుదేవుణ్ణి అర్చించడం చేత, ఆ ఫలం చేత, ఆ ప్రభావం చేత అది పైకి వచ్చింది. ఆ ఆలోచన తరంగం ఎప్పటికీ వృధా కాదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భవేత్. గీతలో స్వామి స్వయంగా చెప్తాడు కదా, స్వల్పమైన ధర్మాచరణ చేసినా అది గొప్ప భయాల నుంచి అది రక్షిస్తోంది. ఆ సంసారానికి భయపడి లేడిగా పుట్టినప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉండడం చేత సాలగ్రామ క్షేత్రానికి తాను తపో సాధన చేసిన స్థానానికి వెళ్ళాడు. అక్కడ ఎండు గడ్డి ఆకులతో దేహాన్ని పోషించుకుంటూ విరక్తితో వైరాగ్య భావనతో ఉన్నాడు. మృగజన్మ రావడానికి కారణమైన పాపానికి నిష్కృతి అక్కడ లభించింది. వైరాగ్యమేవా భర్తృహరి అంటారు, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం. ఇలాగ అన్నిటికీ భయం ఉన్నది, ఈ వైరాగ్యానికే భయం లేదు, అదే అభయం అంటాడు. కనుక తర్వాత కొంతకాలానికి దేహాన్ని విడిచి పూర్వజన్మ జ్ఞానంతో బ్రాహ్మణుడిగా సదాచారం కలిగిన శ్రేష్ఠులైన యోగి వంశంలో పుట్టాడు. సమస్త విజ్ఞానం కలిగిన వాడుగా, సర్వశాస్త్రార్థాలు తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు. తన ఆత్మను ప్రకృతి కంటే వేరుగా చూడగలిగాడు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు అవడం చేత దేవాది సమస్త జీవులను అభేదంగా చూడటం ఆయన మొదలుపెట్టాడు. ఉపనయనం అయినా గురువు ద్వారా శాస్త్రాన్ని పఠించలేదు. ఈ సంస్కారాలన్నీ కూడా ఒక స్థాయి వరకే అనేటువంటి స్పృహ ఉన్నది. అందువలన ఈ ఉపనయనాది సంస్కారాలు ద్విజన్మ యజ్ఞయాగాదులు 3 జన్మలుంటాయని బ్రాహ్మణుడికి. తల్లి గర్భంలో నుంచి పుట్టడం 1, వేదపాఠేన విప్రహ, వేదాధ్యయనం చేత, ఆ ఉపనయనాదుల చేత, యజ్ఞయాగాదుల చేత 3వ స్థితి అని అన్నారు. ఇలాగ వాడు సంస్కరించబడి బ్రహ్మ తనువుని పొంది ఉత్తమ జ్ఞానం చేత, తపోమయమైన జీవనం చేత ఆ ఉత్తమ స్థితిని పొందాలి. దానికోసమే అది అనేటువంటిది మనకు వచ్చేటువంటిది సమాధానం. దాన్ని మరి ఈయన ఏం చేశాడు? జడుడిలాగా ఉన్నాడు, పిచ్చివాడిలాగా ఉన్నాడు. అందుకనే జడభరతుడు అని అన్నారు. ఆయన జడుడు కాదు, జడుడిలాగా కనిపించాడు. మరి ఆయన ఏం చేశాడు? తత్వోపదేశం చేస్తాడు రఘుగణుడు అనేటువంటి మహారాజుకి. అది ప్రధానం. దీనిలో భాగవతంలో కూడా వస్తోంది ఇదే విశేషం. దాన్ని మనం యథాశక్తిగా శ్రీవారి అనుగ్రహంతో గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరి రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓ